అండి ఈ వీడియోలో వేరుశనగ పప్పులు అంటే పల్లీల గురించి చెప్తున్నానండి. సో ఎంతో పోషక విలువలున్న ఒక ఫుడ్ ఐటమ్ అని చెప్పొచ్చు ఈ పల్లీలు డైలీ వీలైతే ఒక గుప్పెడు కానీ 2 గుప్పెళ్ళు కానీ తినేస్తే చాలా హెల్త్కి మంచిదండి. ఇందులో ఎక్కువగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఫ్యాట్ కూడా ఉంటుంది. ఒక 100 గ్రామ్స్ ఆఫ్ పల్లీల్లో 25% ఆఫ్ ప్రోటీన్ అలానే 45% ఆఫ్ ఫ్యాట్ ఉంటుందండి. సో ఈ పల్లీలు పిల్లలకు డైలీ ఒక గుప్పెడు 2 గుప్పెళ్ళు అలా వీలైనంత వరకు ఇవ్వాలండి. సో పచ్చిగా తినని వాళ్ళకి కాసింత బెల్లం యాడ్ చేసి తినిపించవచ్చండి. సో ఇదొక ప్రొసీజర్. బెల్లం యాడ్ చేయడం వల్ల మనకు ప్రోటీన్స్తో పాటు ఐరన్ కూడా వస్తుందండి. సో ఇలా కాకుండా ఇంకా బెస్ట్ మెథడ్ ఏంటంటే నానబెట్టుకోనండి. సో ఈ పల్లీని ఇలా ఒక నైట్ అంతా నానబెట్టేసుకొని వాటర్లో, అలానే మార్నింగ్ ఆ వాటర్ అంతా వంపేసేసుకోవాలండి. సో వంపేసుకుంటే చక్కగా చూడండి ఎలా వాటర్లో ఎలా నానిపోయినాయో. సో ఇవి ఇలా నానబెట్టుకొని అయినా తినొచ్చు, లేదంటే కాస్త సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ఒక 10 మినిట్స్ అలా బాయిల్డ్ అయినా చేసి ఉడకపెట్టుకొని అయినా తినొచ్చండి. చాలా చాలా హెల్త్కి మంచిది, ఎదిగే పిల్లలకి కూడా చాలా మంచిది. ఎక్కువగా తొందరగా క్విక్ ఎనర్జీ అని వస్తుంది. సన్నగా ఉన్న వాళ్ళు కూడా లావు అవుతారనమాట. లావు అవ్వడానికి యూజ్ అవుతుంది, వాళ్ళకి గర్భిణీ స్త్రీలకు యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ అండి ఇది సాల్టెడ్ పీనట్స్ అనమాట. ఇది నేను ఈజీ ప్రొసీజర్ చేసుకుంటాను, లాంగ్ ప్రొసీజర్ కాకుండా. సో ఒక పల్లీలు అలా వేయించుకుంటూ ఇంకొక సైడ్ ఒక బౌల్లో వాటర్ అలానే సాల్ట్ అలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటానండి. సాల్ట్ వాటర్ ఇది. సో ఈ సాల్ట్ వాటర్ని ఏమైతే ఆ పల్లీలు చక్కగా అలా వేగిన తర్వాత అందులో యాడ్ చేసుకుంటానండి. చక్కగా దూరగా వేగాలి, కలర్ వచ్చేలాగా కొంచెం. అండ్ ఇలా చూడండి రెండుగా డివైడ్ అయితే ఉంటాయండి, చక్కగా దూరగా వేగిన పల్లీలు వేగినవైతే. సో ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న సాల్ట్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. యాక్చువల్గా అయితే జీడిపప్పులు, బాదం పప్పులు అంటారు కదండి, ఇవి తక్కువ కాస్ట్లో దొరికే పల్లీల్లోనే ఎక్కువ బలం ఉందండి. ఊళ్ళలో అయితే, పల్లెటూళ్ళలో అయితే చక్కగా పొలం నుంచి డైరెక్ట్గా తెచ్చుకున్న పచ్చి పల్లికాయ తింటారు. సో అలా కాకుండా ఉడకబెట్టుకునైనా కాల్చుకునైనా తింటారు, చాలా ఆరోగ్యానికి మంచివి. చూడండి చక్కగా ఇలా పీనట్స్, సాల్టెడ్ పీనట్స్ అనమాట. సో పిల్లలకు స్నాక్స్ లాగా పెట్టవచ్చు. ఇది కూడా 2 days 3 days అలా ఉంటాయండి. సో పల్లీలు ఏ రకంగా తిన్నా హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండి ఇవి.